పరిసరాల పరిశుభ్రతతో క్లీన్ గుంటూరు సాధిస్తామని గుంటూరు నగర మేయర్ కోవెలముడి రవీంద్ర స్పష్టం చేశారు. మెరుగైన పారిశుద్ధ్యం, రక్షిత త్రాగునీరు, కనీస సౌకర్యాలు, బాధ్యతాయుతమైన పౌర సేవలు నగరవాసులకు అందిస్తామని చెప్పారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ స్థానిక 9వ డివిజన్లో స్పెషల్ శానిటేషన్ డ్రైవ్ చేపట్టామని చెప్పారు. ఈ డివిజన్ ని మోడల్ డివిజన్ గా తీర్చిదిద్ది వారానికి 2 వార్డుల్లో స్పెషల్ డ్రైవ్ చేపడతామని అన్నారు. బృహత్తరమైన ఈ యజ్ఞంలో ప్రజలు భాగస్వామ్యం కావాలని పిలుపునిచ్చారు. ఆల్రెడీ ప్లాన్ చేశాం. ఇవాళ 9th వార్డు ప్రమోట్ చేయడానికి గౌరవ ఎమ్మెల్యే గారు నజీర్ అహ్మద్ గారు వచ్చి అక్కడ స్టార్ట్ చేశారు. ఆ వార్డు మొత్తం శానిటేషన్ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, రోడ్స్ రిపేర్ కానీ, కల్వర్ట్ రిపేర్స్ కానీ, ఆల్రెడీ ఏమైతే బ్లాక్స్ ఉన్నాయో కానీ మొత్తం క్లీన్ 3-4 డేస్ అయినా క్లీన్ చేసి అట్లా ఒక మోడల్ వార్డుగా తయారు చేసి తర్వాత ఎవ్రీడే డే టు డే యాక్టివ్లో బాగా చేసుకుంటూ ఏమైతే ఈ రోజు వరకు పేరుకుపోయి ఉందో దాన్ని అంతా క్లీన్ చేసి అట్లా ఉన్న 57 డివిజన్లు కార్పొరేషన్ లిమిట్లో కూడా ప్రతి వారానికి 2 సెలెక్ట్ చేసుకొని రానున్న కాలంలో మొత్తం బాటమ్ టు టాప్ క్లీన్ చేసి ఫ్యూచర్లో మళ్ళీ అవన్నీ అక్యుములేట్ అవ్వకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ మరలా శానిటేషన్ విషయంలో బ్రహ్మాండంగా క్లీన్ గుంటూరు ఉండేటట్టుగా కమిషనర్ గారు ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేశారు. దాన్ని జయప్రదం చేయమని పబ్లిక్ అందరూ సహకరించమని కోరుతున్నాను ఈ మీడియా మిత్రుల ద్వారా. తప్పకుండా మీరు చేసే ప్రతిదీ కూడా అక్కడ జాగ్రత్తగా, ఇంతకుముందేమో ఈ స్వచ్ఛందలో మనం టిన్స్ తీసేసాం, దానివలన ఈ ఏమైతే గ్యార్బేజ్ ఉందో అది మొత్తం రోడ్డు మీదకి వెళ్ళిపోతుంది, వీటికి ఎక్కువగా స్ప్రెడ్ అయిపోతుంది. అది కాకుండా మళ్ళీ దాని జాగ్రత్తగా చర్యలు తీసుకుని ఏమేం చేయాలో చూస్తున్నాం. తప్పకుండా శానిటేషన్, క్లీన్ డ్రింకింగ్ వాటర్, ప్యూర్ డ్రింకింగ్ వాటర్ విషయంలో, డ్రైనేజ్ విషయంలో బ్రహ్మాండంగా, గ్రీనరీలో కూడా రానున్న కాలంలో బ్రహ్మాండంగా గుంటూరు పట్టణం మార్పు వస్తుందని భావిస్తాను.